రైతు రుణమాఫీ అమల్లో భాగంగా రెండో విడత కింద 3,500 కోట్లు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. రెండో విడతకు సంబంధించిన రుణ ఉపశమన పత్రాలను అన్నదాతలకు అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంగోలులో శ్రీకారం చుట్టనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం పూర్తి చేసింది. ఒంగోలులోని మినీ స్టేడియం నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి రుణ ఉపశమన అర్హత పత్రాలను రైతులకు అందించనున్నారు. ఈ తరుణంలో రుణమాఫీ అమలు, పథకం ప్రయోజనాలపై రైతుల అభిప్రాయాల్ని ఇప్పుడు చూద్దాం. రెండో విడత రుణమాఫీగా రైతులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందుకు ప్రకాశం జిల్లా ఒంగోలు వేదికగా మారింది. ఈరోజు చంద్రబాబు నాయుడు రైతులకు రెండో విడతగా రుణమాఫీ పత్రాలను రైతులకు అందించడమే కాకుండా మిగిలిన విడతలకు సంబంధించిన రుణపత్రాలను కూడా వీటితో భాగంగా రైతులకు అందజేయనున్నారు. అయితే ఈ రుణ మొత్తాన్ని ఏకకాలంలో పూర్తిగా చేయడానికి బ్యాంకులతో సహా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించడం జరుగుతుంది. ఈ తరహా రుణమాఫీ వల్ల రైతులకు ఏ విధంగా మేలు చేకూరుతుందో, తర్వాత ఈ ఆర్థిక భారం వారు ఏ విధంగా దూరం అవుతారో రైతులను అడిగి తెలుసుకుందాము. కొంచెం చెప్పండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ పథకము మీకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వము మనకి కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులు ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇచ్చిన మాట ప్రకారము మనకి రైతులకి రుణమాఫీ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోల ప్రకారము కమిటీ కూడా ₹1,00,000 సిఫారసు చేసినప్పటికీ రైతుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ₹1,50,000 పెంచడం జరిగింది. అదేవిధంగా అనుకున్న టయానికి ప్రతి ఒక్కరికి మన రాష్ట్రం విడిపోయి ఆర్థిక లోటు 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మన రైతులకి రుణమాఫీ 24,000 కోట్లు చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. వల్ల రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూరింది? రుణమాఫీ జరగకపోతే పరిస్థితి ఎలా ఉండేది? రైతులు ఏ విధంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళని మీరు అనుకుంటున్నారండి? రుణమాఫీ గుండా చిన్నకారు రైతులు ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా లాభ పొందారు. ₹1,00,000 లోపల ఉన్న రైతులు చాలా ఆప్యాయతగా బాబు గుండా బాగుపడ్డామని ఇది వచ్చింది. ప్రతి ఒక్కరూ దాని గుండా ఎంతో కొంత ఉపశమనం కలిగి రైతులు బాగా ఇదయ్యారు. నీరు చెట్టు, బావు, కుంటలు ఇవన్నిటి గుండా ఎంతో ఇదిగా రైతులు ఇదవుతున్నారు. బాబు గారి సహాయం గుండా పేదలు, పిల్లలు, బడుగు వర్గాలు అన్ని జనాలు కూడా ఇదవుతున్నారు. అంటే రుణమాఫీ పథకం ఇప్పటికే మొదటి విడత ఇచ్చి 2 ఏళ్ళు గడుస్తూ ఉంది. కానీ రెండో విడత ఇవ్వడానికి కొంత సమయం పట్టింది. తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో సఫలీకృతం కావాలని ఇంకా ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటారండి? రుణమాఫీ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఈ రుణమాఫీ ఇస్తున్నాడంటే, ఆయన ఇన్ని కష్టాల్లో ఉండి కూడా ఈ రుణమాఫీ ఇస్తున్నాడంటే మేము ఎంతో సంతోషపడుతున్నాము. మా రైతులు ఎంతమందో బాగుపడ్డారు దానికుండా. మా రైతులు అందరూ 99% సంతోషించేవాళ్ళు. కానీ ఆయన అనేవాళ్ళు ఈనాడు చంద్రబాబు, నాకు 76 సంవత్సరాలు. ఈ 76 సంవత్సరాల్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. మొట్టమొదటి ఎన్టీ రామారావు పరిపాలించాడు. మళ్ళీ ఆయన తర్వాత ఈయన వచ్చాడు. ఇంత కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి ఎవరూ లేరు. ఇది రైతుల మనోభావం, రుణమాఫీ మీద రైతుల మనోభావము. అంటే ఆలస్యమైనప్పటికీ కూడా తను ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడం ఎంతో సంతోషదాయకమని, ఇన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు కూడా రైతుల యొక్క ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రుణమాఫీని పూర్తి స్థాయిలో ఆయన పూర్తి చేయడం ఎంతో శుభసూచకమని, ఇది అందజేసేటువంటి సీఎం యొక్క ఆయన దక్షత ఇది నిదర్శనం అని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ఒంగోలు నుంచి కెమెరా శ్రీనివాస్తో ఓబ్లేషు, ఈటీవీ న్యూస్.